హలో. పొద్దున్న లెగ్గానే మామిడికాయ పచ్చడి పెడితే బాగుంటుందేమో అనిపించింది. నాకేదో గుర్తు మామిడికాయ పచ్చడి ఎలా చేసేది మా అమ్మ లేకపోతే ఫ్రెండ్స్ ఎలా చేసేవాళ్ళు అది తెలుసు అనమాట. సరే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు చేశాను, కుదిరింది. ఈసారి ప్రాపర్ వేలో చేద్దామనేది నా ప్లాన్. అందుకనే మ్యాంగోస్ యాక్చువల్లీ చెట్టు నుంచి కోసిందే. చెట్టు అంటే నాకేం పెద్ద తోట లేదు, ఒక ఫ్రెండ్ వాళ్ళు పంపించారనమాట పచ్చడి మామిడికాయని. నా లక్ష్మమ్మే కదా, నేను కూడా అప్పుడప్పుడు పెడితే బాగుంటుందని మ్యాంగోస్ తీసుకున్నాను. ప్రాపర్గా మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చెప్తాను. కుదిరితే కుదిరిందని చెప్తాను, కుదరకపోతే బాగాలేదు ఇలా చేయకనే చెప్తాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మిస్ అయ్యి జాగ్రత్తగా చేయకపోతే అంతే, చేయకూడదు. యాక్చువల్లీ టెంకతో పెట్టాలని ఈ ప్రయత్నం లేదు, బట్ టెంకతో కుదిరేదట్లేదు. యాక్చువల్లీ ఇవి పెట్టట్లేదు, ఇవి కొంచెం దగ్గరగా పండిపోయినాయి. కొంచెం నోట్లో వేసుకుంటే తీయగా ఉంది, పచ్చడంతా తీయగా అయిపోద్దని. ఇలా తెల్లగా ఉన్నాయి కూడా కొన్ని తీయగా ఉంటాయి. మనం ఒకసారి చూస్తే కొంచెం పుల్లగా ఉందనుకోండి, అవి పక్కన పెట్టేసి తీయగా ఉన్నాయి పక్కన పెట్టేది, లేకపోతే పచ్చడంతా తీయగా అయిపోతుంది. ముందైతే ముక్కలు మనం ప్రాపర్ వేలో కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తా. ఎస్, అంటే బేసిక్గా మనకు సరిగ్గా కట్ చేయడం రాదు, అన్నీ సమానంగా రాదు, కానీ కొన్ని పెద్ద చిన్నవి బాగానే ఉన్నాయి. ఎస్, కొద్దిసేపు ఎండలో పెడితే కొద్దిసేపు అంటే ఒక గంట వరకు ఒక ఎండలో పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న తడి మొత్తం పోద్దని మా అమ్మ చెప్పింది. అందుకని ఈ ఎండలో పెడుతున్నా. ఆరిపోయినాయి మ్యాంగో ముక్కలు కట్ చేసిన ఆరిపోయినాయి. ఇన్ని వెల్లుల్లిపాయలు సరిపోతాయి. ఇది వచ్చేసి ఆవు పిండి ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. మెంతుల్ని ఆవాల్ని కొంచెం వేయించి, కొంచెం వేడిగా ఉంది, వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు వేయదు. ఇంకా సాల్ట్ మీకు తెలుసు. ఇది ఊరి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు కారం పంపించారనమాట. అన్నీ ఉన్నాయి, ఇంకా ఆయిల్ వేయలేదేంటి అనుకోవద్దు, ఆయిల్ ఆంటివే. నువ్వుల నూనె వాడతా నేను, నువ్వుల నూనె అయితే బాగుంటుంది. ఏంటి ఇలా కారం వేసేస్తావు, ఎంత వేయాలో నీకు తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసు. ఇందులో కేజీ ప్యాకెట్ కదా, ఇందులోంచి నేను ఒక 200 గ్రామ్స్ వేస్తున్నాను. దీని తర్వాత ఉప్పు అదే మా ఉప్పు ఎలా తెలుసు అనొద్దు, నాకు కొంచెం ఈ కూరలు వండడం వల్ల తెలిసిపోయింది అనమాట ఎంత వేయాలి ఏంటి అని. ఉప్పు కష్టం అయితే చేయను, చెప్పే కదా. బాగుంటే డెఫినెట్గా ఇలా చేయండి అని చెప్తా, బాగా కుదరలేదు అనుకోండి ఇలా చేయొద్దని చెప్తా, అంతే. డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నా. కొంచెం ఆవు పొడి వేడిగా ఉంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి రండి ఎలా తయారవుతుంది చూపిస్తా. ఈ పండిపోయిన ఏం చేస్తున్నావు? పచ్చడి పెడుతున్నాను. దేనికి? ఉల్లాగా పచ్చడి కింద. ఏం పచ్చడి? ఉల్లాగా పచ్చడి కింద ఎండబెట్టేసి. కొంచెం తీగా ఉంటుంది కదా? తీగా ఉండదండి, నోట్లో పెట్టేసి చూడండి, పుల్లగా ఉంది కదా. తీగా ఉందని నేను ఆ పచ్చడిలో పెట్టలా. ఉందండి, మేడంకి ఇష్టం కదా. తినే ఎండ పెడతావు ఇప్పుడు? ఇవి బాగా ఎండబెట్టి సందాల మాటలు కలుపుతాను. బాగా ఎండబెట్టి సందాల మాట. లక్ష్మమ్మ ఎక్కువ తిని మామిడికాయ పచ్చడి ఫుల్ తినేస్తా. ఏం తినేస్తావు? మామిడికాయ పచ్చడి. ఓకే. ఇందాక నూనె కోసం వెయిట్ చేస్తాను కదా, ఇంట్లో నార్మల్ నూనె కన్నా పల్లి నూనె అయితే బెటర్. ఇంకా నేను ఇది బాగా ఇష్టపడే నూనె ఇదయ్యం నువ్వుల నూనె, చెన్నై వాళ్ళది. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆవు పొడి చల్లబడింది,
ఆవు పొడి వేసేస్తున్నా. ఆవాలు అండ్ దీంట్లో వచ్చేసేసి మెంతులు కొంచెం వేడి చేసి చెప్పాను కదా ఇందాక, చల్లబడిన తర్వాత కలపాలి. ఇందాక మా లక్ష్మమ్మ అసలు ఉప్పు సరిపోదేమో అని లక్ష్మమ్మకి తెలియకుండా ఇంకో స్పూన్ వేసా. లక్ష్మమ్మ ఓ స్పూన్ వేసాలే, కలిపి చూసుకొని మళ్ళీ వేద్దాం. కష్టం అయిపోయింది అనుకో, ఇంత ప్రాసెస్ చేసి వేస్ట్ అవుతుంది కదా. దీన్ని మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేద్దాం. మా అమ్మ ఏం చేస్తే తెలుసా, మీ నానమ్మ ఇలా కలిపి జాడీలు వేసినాక లోపల ఉంటుంది కదా, దాన్ని అన్నం కలిపి పెట్టేది. మామూలుగా మామిడికాయ పచ్చడే కావాలి, ఊరి ముక్కలొద్దు. వేసి పెట్టినానా? ఎంతసేపు ముక్క పెడతాం అంటే వీడియోగ్రాఫర్ మా సుక్కు. కారమా ఇంకానా? ఇంకా పడుతుందా? కావాలంటే వేసుకున్నాను. లోపల ఎంత ఉందనుకుంటున్నావు? గుట్టకేసింది మొత్తం. ఇది హాఫ్ కేజీ అయిపోయింది. 200 గ్రాముల పైన వేసా, మరి కారం అయిపోద్దేమో అని. అలా కారణం ఉంటుంది. కొంచెం నూనె పెట్టి చాలు, సరిపోద్దా? చూసారు కదా పచ్చడి ఫైనల్గా కలిపి ఇలా ఉంది. దీన్ని ఒక 24 గంటలు అలాగే ఊరబెట్టి ఆ తర్వాత తింటే నా సామిరంగా బాగుంటుంది. ఒక్క నిమిషం, నాకు కొంచెం నేను కూడా ఇంకా ఉందా? అబ్బా సూపర్. ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. అన్నీ సరిపోతాయి. అదిరిపోయింది. ఆవ పచ్చడి బేసిక్గా తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 4 రోజులు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను తినేస్తా కదా, అంత తినకూడదు ఎండాకాలం. సరే బాయ్ ఫ్రెండ్.